బాబాయ్ నమస్తే, ఏం చేస్తుంటారు? నేను ఊరక తిరగటానయ్యా. ఆ? ఊరక తిరగటమేను, ఊరక తిరగటమేనే చెబుతున్నా, మరి ఏ పని చేయట్లేదుగా. అది మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతుంది. ఎలా ఉందంటారు ఈ పరిపాలన అనేది? బాగానే ఉంది. చెప్పిని 2-3 చేశాడు. ఆ. అది రోడ్లు ఒకటి బాగు చేశాడు. మరి పింఛన్లు బాగానే ఇస్తున్నారు. వాలంటీర్లు కానీ వాళ్ళు బాగానే చేస్తున్నారు. ఏ వాలంటీర్లే లేరుగా? వీళ్ళే సచివాలయం సిబ్బంది. ఆ. తర్వాత పోలీసు వ్యవస్థే బాగలేదు. ఏందంట? వాళ్ళు ఇంకా ఆ బడిలోనే ఉన్నారు. బడిలోనే ఉన్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి బడిలోనే ఉన్నారు. మరి తిని ఉన్నారు కదా అంతకుముందు, అందుకని ఆ బడిలోనే ఉన్నారు. ఇంకా మారల. తర్వాత పంచాయతీ పర్లేదు. మరి మొన్న కూటమి అభ్యర్థిని ఆల్పాటి రాజాని ఉద్యోగస్తులు కానీ అందరూ బాగా గెలిపించారు. అదంతా రిగ్గింగ్ చేసుకొని గెలిపించారంట కదా జగన్మోహన్ రెడ్డి చెబుతున్నాడు. వాడు జగన్మోహన్ రెడ్డి అన ఓడిపోయిన లక్ష్మణ ఒక రిగ్గింగులు, వాళ్ళిద్దరు పేరే రిగ్గింగులు. ఈడో భజనగాడు, ఎవడు ఓడిపోయిన ఆయన. జగన్మోహన్ రెడ్డి కాళ్ళు బూట్లు తోడవటం అవి చేశాడు 5 సంవత్సరాలు. నేను 15 సంవత్సరాలు పగలు తీశానన్నాడు. మరి రాజధాని చీల్చిన రోజు ఏం మాట్లాడాడు? మరి రాజధాని రైతులను కొట్టిన రోజు ఈడు ఏడున్నాడు? ఎమ్మెల్సీ నేను పగలు తీశానని చెబుతున్నాడు 15 సంవత్సరాల నుంచి. ఏడ పగలు తీశాడు? ఇంట్లో దొరపడ్డాడు జగన్మోహన్ రెడ్డిని చూసి. వాళ్ళు ఆ ఎర్ర జెండాల వాళ్ళ పని డబ్బులు తీసుకునే పని. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక సూపర్ 6 అంటూ హామీలు ఇచ్చి ఇప్పుడు 9 నెలలైనా 3 కూడా అమలు చేయలేదు. ఏందంట అసలు ఇదేం ప్రభుత్వం అంటున్నాడుగా మరి జగన్మోహన్ రెడ్డి. గ్యాస్ ఇచ్చాడుగా. గ్యాస్ కూడా అందరికి ఇవ్వలేదుగా. 1,50,00,000 కనెక్షన్ ఉంటే 93 లక్షల మందికే ఇచ్చాడు అంటున్నాడు. అంటే అవసరం లేని వాళ్ళకి ఇస్తాడా? అవసరం ఉన్న వాళ్ళకే ఇస్తాడు. నేనైతే అందరికి ఇచ్చేవాడిని అంటున్నాడుగా. ఏమిస్తాడు? కొంతమంది ఉన్నారు మాకెందుకులేని బాగున్నోళ్ళు మామూలుగా కొనుక్కుంటారు. ఈ ఉన్నట్లో 1,00,000 ఏమో అసలు వాడుకునే వాళ్ళు ఉన్నారు. కనెక్షన్లు వాడుకునే వాళ్ళు ఉన్నారు. ఊళ్ళో లేకుండా రాత్రి ఆడో సాట ఉంటారు. వాళ్ళు ఫారంలోనో రాత్రి హైదరాబాద్లోనో గుజరాబాద్లోనో వాళ్ళు ప్రైవేట్గా వాడుకునే వాళ్ళు ఉంటారు. కనెక్షన్లు అయితే ఉంటాయి, మనుషులు ఉండరు. అవి ఎప్పుడు డమ్మీగానే ఉంటాయి. సరే, అయితే ఇప్పుడు పిల్లలకి ఏదైతే మీకే 15,000 మీకు 15,000 మీకు 15,000 అంటూ చెప్పారో ఆ 15,000 ఇవ్వకుండా పిల్లల్ని మోసం చేశాడు చంద్రబాబు నాయుడు. ఉద్యోగులకి ఇస్తా అన్న 3,000 ఇవ్వకుండా మోసం చేశాడు. రైతులకి ఇస్తా అన్న 20,000 ఇవ్వకుండా మోసం చేశాడు. మోసాల చంద్రబాబు ఈయన అంటున్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి. ఆయన అప్పులు చేసిపోయాడుగా, డబ్బులు కావాలిగా. ఆయన అప్పులు చేసిపోయాడు, ఈటానికి డబ్బులు కావాలిగా. ఆయనకు మాదిరిగా అప్పులు తీసుకురావటం, అదే బ్యాంక్ షాపుల్లో డబ్బులు నొక్కటం ఇవన్నీ నూకి అలా 250 రూపాయలు అమ్మాడు క్వార్టరు, ఇలా 100 రూపాయలకి ఇస్తున్నాడు. ఇంకా ఆ 150 కూడా తీసుకుంటే ఆయనకు మాదిరిగా ఈయన కూడా ఇచ్చేవాడే. ఏది 250కి బ్యాంక్ చేసి అమ్మినట్టే ఈయన కూడా అందరికీ అన్ని ఇచ్చేవాడే. ఏదైనా సరే నేను పంచాను కదా, నేను ఉన్నట్టు ఈ పాటికి అందరికి బటన్ నొక్కి డబ్బులు వేసేవాడిని. చంద్రబాబు నాయుడు డబ్బులు వేయకుండా మోసం చేస్తున్నాడు. ఆయన బటన్ నొక్కాడు, ఈయన బటన్ నొక్కకుండా డబ్బులు ఇస్తున్నాడు. బటన్ నొక్కకుండా ఆయన బటన్ నొక్కానంటాడు కానీ డబ్బులు ఉండవు. ఈయన చెప్పకుండా డబ్బులు ఇస్తున్నాడు. ఇవ్వాల్సిన వాళ్ళు ఏం వేసాడు అంటారు? చెప్పకుండా ఇస్తున్నాడుగా. ఇప్పుడు అందరికి ఇస్తానే ఉన్నాడు ఒక్కోటి. ఇవ్వకుండా అన్ని ఒకతాడు పెట్టొస్తాయి. 7 నెలలు ఏమొస్తాయి? ఆయన వచ్చి గెలవంగానే ఏమి ఇచ్చాడు? నేను అన్ని చేశాను అంటున్నాడు. చేశాడు. ఏం చేశాడు? అమ్మ ఒడి ఇచ్చాను, పిల్లలకి బ్యాండ్ షాపులు తీసేస్తానన్నాడు. చివరికి 250 రూపాయలు అమ్మాడు చీప్ క్వార్టర్. ఈయన 100 రూపాయలకి అమ్ముతున్నాడు. ఆయన గొప్పడా ఈయన గొప్పడా? అసలు బ్రాందీ షాపులు నేను తీసేస్తా అనలేదా అంటున్నాడు. అన్నాడు అని నేను పెద్ద ఖరీదు గల మందులు పెడతాను. ఇది ఈ మన అవి కాదు, ఈ కాళ్ళు తుడుచుకుంటేనే రాత్రి ఏదన్నా షార్ట్ ఏదంటారు చూడు, చేతులు కడుక్కుంటుంటే అదేదో అది తాగాలి మీరు, ఇది తాగితే లాభం లేదు, అది తాగితే తొందరగా చచ్చిపోతారు అని అది అమ్ముతానన్నాడు. అదేనో హై క్లాస్ అమ్ముతానన్నాడు. చీపు గీపు అమ్మను అన్నాడు. అంటే శానిటైజర్ అమ్మాడు. అమ్మి చచ్చిపోయారుగా జనం. కొనలేక 250 రూపాయలు కొనలేక 50 రూపాయలు పెట్టి ఆ సీసా కొనుక్కొని అది తాగారు. మరి జగన్మోహన్ రెడ్డి అయితే చాలా గట్టిగా చెబుతున్నాడు కదా, మళ్ళీ నేనే అధికారంలోకి వస్తాను, 30 సంవత్సరాలు అసలు 9 నెలల్లో ప్రజలందరూ ఇసిగిపోయారు, నన్నే ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు అంటున్నాడు కదా. మళ్ళీ ఇవాళ ఇసుక ఎట్టిచ్చాడు? ఇసుక ఏం చెప్పుకుంటున్నారు? దోపిడీ అంటగా. ఏమి లేదు, దోపిడీ లేదు. నువ్వు తాట తీసుకెళ్ళి పోతారు వరకునే.
ఇలా 2000 తాటరు బొత్స సత్యనారాయణ అసెంబ్లీలోనే చెబుతుంటే ఏం చేసిపాడు? శాసన మండలిలో చెబుతున్నాడుగా, అసలు ఇసుకలో దోచుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, మేము ఉన్నప్పుడు 12 ఏళ్ళకి ఇచ్చాము. ఇది టక్కు ట్రక్ కాదండి, ఆయన లారీ అని చెప్పాడు. కాదు, టక్కు 12 ఏళ్ళకి ఇచ్చాడు. ఆ. లారీ కాదు, అది మాట తిప్పేసాడులే. ఆ. లారీయో 30,000 అమ్మాడు, 40,000. ఇదో 12,000 అమ్మాడు, 10,000. 10 ఏళ్ళు. టక్కు 10,000 అమ్మాడు. దాన్ని ఇటు తీసుకొచ్చాడు, రివర్స్ తీసుకొచ్చాడు అనమాట. అది మరి ఇప్పుడు అయితే ఈ ఎలా ఉందంటారు? ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది 9 నెలల్లో అసలు సంక్షేమాలు ఏం చేయకుండా. నిన్న ఇవాళ కూడా వార్తల్లోనే పేపర్లు విన్నాను. మరి 100 ఎకరాలు ఏమో పెద్దిరెడ్డి ఆక్రమించుకున్నాడంట. అంతకుముందు 150 ఎకరాలు ఆక్రమించుకున్నాడు. ఇక్కడ అంబటరాంబాబు ఆక్రమించుకున్నాడు ఆయన నియోజకవర్గాల్లో. నేను శుద్ధపోసన అంటున్నాడు కదా ఎవరు? అంబటి రాంబాబు. మహా అయితే కేసులు పెట్టుకోండి, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తారు, ఒక కేసు పెట్టుకుంటారు, అంతే కదా అంటారు. తొందరపడి ఆగమను, ఎందుకు ఇంకా ఆగమను? ఇప్పుడు అందరూ ఆగమను. అదిగా వరకు కొనుక్కొని అపార్ట్మెంట్లు కట్టాలా గుంటూరులో, జూట్ మిల్లులో. అట్నే వీళ్ళు కూడా బయటపడిద్ది. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే వస్తాను. కాలువలో 5 సంవత్సరాల నుంచి పొడికలు కానీ పిచ్చెట్లు కానీ తీలా. చంద్రబాబు నాయుడు 4 రోజుల్లో కాలువలు రెడీ చేశాడు. నీటి పారుదల నాకేం సంబంధం అయ్యండి, నేను ఏమన్నా వెళ్ళి తీయాలా అన్నాడు కదండి. ఎవరు? అంబటి రాంబాబు. అదే అనేది, రైతులు నీళ్ళు లేక అల్లాడిపోయారు 5 సంవత్సరాల నుంచి. మరి ఈయన చంద్రబాబు నాయుడు 2 నెలల్లో డిసెంబరు జనవరి నెలలో 2 నెలల్లో మొత్తం పిచ్చెట్లు పీకాడు. నీళ్లు ఇలా పోయి కాలువలు దొరకమని వచ్చి కళ్ళు కడుక్కొని, ఎవరిని అంబటి రాంబాబుని మొహం కడుక్కొని వచ్చి చూడమని కూలింగ్ ఆట కళ్ళతోటి తీసేసి వచ్చి కాలువల మీద తిరగమను, తెలిసిద్ది. అట్ట కాదు, నాకేం అవసరం అంటాడు ఆయన. ఎవరికోసరం కాలువలు? ఎవరికోసరం? అట్ట కాదు, అంబటి రాంబాబు అనేది నాకేం అవసరం, నేను తిరగాలయ్యింది అటు మీద అధికారులు చెబితే వాళ్ళే చేస్తారు అంటాడు. మరి చేయలేదు 5 సంవత్సరాల్లో. ఇప్పుడే వచ్చి అసలు వాడికి కాలువలు ఎన్ని ఉన్నాయా, ఎటు బారుతాయా, ఏ కాలువ ఏడుందా అసలు వాడికి తెలుసా? పోలవరం ఏడుందో కూడా తెలుసా? ఏం తెలియదు. మరి జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నట్టు 9 నెలల్లో ప్రజలందరూ కూటమి ప్రభుత్వం మీద విరక్తి చెంది జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారా? ఎందుకు మళ్ళీ రాళ్ళ మీద బొమ్మలు, బొక్కుల మీద బొమ్మలు, మళ్ళీ పొలాలు ఆక్రమించుకోవడానిక? మళ్ళీ మళ్ళీ పేదవాళ్ళు దాక్కుండా మళ్ళీ 300-400 అమ్మటానిక? ఏం బాబా ఆ మాట అన్నావు? డబ్బులు పంచుతాడంట కదా అందరికి. ఏం డబ్బులు? జనాలకి ఇవే 10 రూపాయల డబ్బులు పంచుతాను నేనైతే అంటున్నాడు కదా. పంచాడు, అంతకుముందు పంచాడు, బాగానే పంచాడు. బ్యాండీ షాపుల్లో నూకి అది 800 రేటో 800 రేటో పెట్టాడు బ్యాండీ షాపుల మీద. ఎన్ని 100 కోట్లు నూకాడు. సో ఇదంతా ఓకే. బైండింగ్ లోనూ ఈయన పెద్దిరెడ్డి. సరే, ఇదంతా ఓకే అనుకున్నాను. మరి గన్నవరంలో అది బియ్యం ఏడాది కాకినాడ పోర్టు. అది కాకుండా ఇక్కడ గోడంలో బియ్యం లేవు. గోడంలో బియ్యం అంటే ఎలికలు కొట్టినాయి అని చెప్పి పేరు నాని చదువుతున్నాడు లేండి. పేరు నాని పెళ్ళాం వాడు కలిసి బియ్యం అమ్ముకొని ఏమి లేకుండా ఖాళీ గోతాలు కూడా లేవు, మాయం అవుతాయి. ఆ బియ్యం ఎలుకలు కొడితే ఎన్ని కొడతాయి? 2 క్వింటాలు కొడతాయి, 3 క్వింటాలు కొడతాయి. 4,000 టన్నులు తింటాయా ఎలుకలు? అంటే వేబిజ్జి తేడా ఉందని చెబుతున్నాడు. ఎందుకు డబ్బులు కట్టాడు కదా, నేను కట్టాను కదా డబ్బులు అంటున్నాడు. కడితే జైలు పాట ఎందుకు, పరాలు అవటం ఎందుకు? మరి ఇంకో ఆయన ఉన్నాడు ఏడు మన పౌరశాఖల ఇది ఏడు కొడాలి నాని, ఏడుసు రోగం వాడు. క్యాన్సర్ కాలం, ఏడుసు రోగం కాదు క్యాన్సర్. ఏం బాబాయ్ ఆ మాట అన్నావు? వాడు ఎన్ని కోట్లు తిన్నాడు? ఎప్పుడైనా బియ్యం ఇచ్చాడా సరిగా? ఏమి ఇచ్చాడు? బియ్యాల కింటాలు అమ్ముకున్నాడు. మరి గుడ్డలు లేకుండా వేపించాడు, డాన్సులు కొల పందాలు వేపించాడు. మరి ఇప్పుడు వేస్తున్నారు, ఎట్లా వేస్తున్నారు? బ్రహ్మాండంగా సరదాగా వేశారు, రాయల్టీగా. ఈ ప్రభుత్వంలో కోడి పందాలు వేసినా రాయల్టీగా వేశారు. అది వెనకటి చరిత్ర, వెనకటి వ్యవహారం. ఆచారం ప్రకారం వేశారు. ఎద్దుల పందాలు కానీ, కోళ్ళ పందాలు కానీ, ఏమన్నా కానీ. వాడికి మాదిరిగా చేయలేదుగా, డాన్సులు వేయలేదుగా. ఏం అసలు ముఖ్యంగా చూస్తే కనుక ఏంది రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఏంది? చంద్రబాబు వచ్చిన తర్వాత రెడ్ బుక్ అంటే అది మరి దొంగతనం చేసిన వాడిని జైల్లో పెట్టుకున్నట్టుంటారు. వల్లభనేని వంశీని అన్యాయంగా అరెస్ట్ చేశారంట, అందగాడని అరెస్ట్ చేశారంట. మరి వాడు మాత్రం అందగాడు ఈ దేశంలో ఆడుంటారు. కొడాలి నాని కూడా బాగా అందంగా ఉంటాడు, బాగుంటాడు వాడు. వాడిని చూస్తేనే ఆడవాళ్ళు పక్క పోతారు వాడు ముఖం చూసి. వీళ్ళందరూ అందగాళ్ళని అరెస్ట్ చేశారని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారు చెబుతుంది. ఆయన ఎందుకు చేశారు? ఆయన అరెస్ట్ చేసినప్పుడు ఎందుకు చేశారంటున్నా? తప్పుడు కేసుల మీద. తప్పుడు కేసులు ఏం కాదు,
తప్పుడు గెలిచాను రుజువు చెయ్యి నాకు ఆస్తులు లేవని. సరే ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక మళ్ళీ నేనే 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిని అంటున్నా జగన్మోహన్ రెడ్డి సాధ్యమేనా? 30 సంవత్సరాలు కాదు 30 నెలలు కూడా చేయలేడు. చేయలేడు అంటారు. చూసావుగా మొన్న కోట ప్రభుత్వం ఎమ్మెల్సీ ఎలక్షన్లో చూసావుగా వాడికి వచ్చిన ఓట్లు అవన్నీ